సార్ జై శ్రీరామ్ అందరికీ. నా పేరు మంజునాథ, కాపుల డివిజనల్ బీజేపీ నాయకుడిని. నేను కళ్ళపోయే సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి వచ్చాను. నేను చాలా రోజుల నుంచి అక్కడ వెంటిలేటర్ గర్ల్స్ వాష్రూమ్ వెంటిలేటర్ నుంచి వీడియోస్ ఇస్తున్నారంట. ఎప్పటి నుంచో అవుతుందంట. కానీ ఈ ఘటన మనకు తెలిసి 31st రోజు వీళ్ళకి డౌట్ వచ్చి దొరికారు. అప్పుడే బయటకు వచ్చింది ఇది. అసలు కాలేజ్లో హాస్టల్స్ లో ఎందుకు వేస్తారు పేరెంట్స్? అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, వార్డెన్స్ ఉంటారు. మంచిగా పేరెంట్స్ లాగా చూసుకుంటారు వార్డెన్స్ అని చెప్పి వాళ్ళు కాలేజ్ హాస్టల్లో వేస్తారు. బయట హాస్టల్లో వేసి ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది, వాళ్ళకి రక్షణ ఉండదని చెప్పి కాలేజ్ హాస్టల్లో వేస్తారు. కానీ అదే కాలేజ్లో వీళ్ళకి ఇంత బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఆడున్న ఎవరైతే వార్డెన్ ఉందో వీళ్ళకి వ్యతిరేకం అంటే ఎప్పుడు నాకు తెలిసి ఆమె పాత్ర లేదు తెలియదు, ఆమె ఎందుకు పరారైందో కూడా తెలియదు మనకి. ఆమె పరారైపోయింది. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఈ మేనేజ్మెంట్ దీనికి రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంటే, ఈ కాలేజ్ మేనేజ్మెంట్ దీనికి రెస్పాన్సిబిలిటీ. అట్లనే గవర్నమెంట్ కూడా తక్షణమే దీని గురించి చర్యలు తీసుకోవాలి. ఈ కఠినంగా ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలానే కాలేజ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు ఈ పిల్లల విషయం ఇంత అజాగ్రత్తగా ఉంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఈ పిల్లలకి ఏం సెక్యూరిటీ ఇస్తారు? వీళ్ళు ఈ ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదంటే కాలేజ్ భవిష్యత్తు ఏమి ఇస్తుంది? అందుకే కాలేజ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లనే తక్షణం ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. జై శ్రీరామ్.